గడిచిన కాలం అంతా కూడా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఆయన. చెప్పబడుతున్న వాక్యం కేవలం వినువారు మాత్రమే కాకుండా నాయన వారి జీవితాల్లో దీన్ని పాటించే వాళ్ళగా వాళ్ళని ఆశీర్వదించండి. నన్ను హెచ్చరించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని తోడు మీ మాటలు నా నోటి నుంచి పలికేలాగా తండ్రి మీరు దీవించాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ మనోనేత్రాలు వెలిగించిన ఆయన వినే మనసుని గ్రహించే శక్తిని వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ తండ్రి ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి దేవుడిచ్చిన ఈ సమయాన్ని కొద్దిసేపు తను నా ద్వారా మాట్లాడాలనుకున్న మాటలని కొన్ని మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను. అన్నయ్య చెప్పినట్లు నా గురించి నేనే అంతగా ఎప్పుడు చెప్పలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నా గురించి ఎవరు అంత ఇంట్రెక్షన్ ఇప్పుడు ఇవ్వలేదు కూడా. అంటే చిన్ననాటి నుంచి అన్నయ్య నన్ను చూశారు కాబట్టి ఆ అభిమానం కనిపించింది. అంటే ఆల్మోస్ట్ నా కొడుకు వయసు నుంచి నాకు అన్నయ్య పరిచయం కాబట్టి చిన్ననాటి నుంచి నన్ను దగ్గర నుంచి చూశారు. నా ఎదుగుదలలో వారి ప్రోత్సాహం, వాళ్ళ ఇన్పుట్స్, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న చాలా నా జీవితాలు ఎప్పుడు నేను పాటిస్తూనే ఉంటాను. వాళ్ళని కేవలం నేను పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా దేవుని పట్ల ఎలాగ భక్తి గల జీవితం కొనసాగించాలి, దేవుని కొరకు ఎలాగా మనం నిలబడాలి అనేది కూడా నేను అన్నయ్య దగ్గర నుంచి వారి తోటి సహోదరుల నుంచి నేర్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మేము ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు అన్నయ్య చెప్పినట్లు చిన్ననాటి నుంచి ఆ సంఘంలో మాకు దేవుని పని అంటే ఒక విపరీతమైన ఆసక్తి. పని అనగానే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ నుంచి చాలామంది బయలుదేరిపోతాం. అది ఒక మంచి సహవాసంగా మాకు చిన్ననాటి నుంచి ఉండేది. చిన్ననాటి నుంచి ఒక పని అనగానే ఆ భయభక్తి గల జీవితం అనేది ఆ సంఘంలో మేము ఖచ్చితంగా నేర్చుకున్నామని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అనగానే ఒక సపరేట్ ఇంప్రెషన్ ఉంది. స్టీల్ ప్లాంట్ నుంచి చాలా దూరం వెళ్ళేవాళ్ళం మేము. ఏ పని అయినా సరే ఒక అందరు కుటుంబ సభ్యులుగా ఆనందాన్ని కానీ, నాయక్ అంకుల్ కానీ, కరుణాకర్ కానీ, సుధాకర్ అన్న కానీ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి చాలా పనిచేసి దేవుని కొరకు పనిచేసి ఎంతో దేవుని మహిమని కనపరిచే వాళ్ళలాగా ఈ కుటుంబాలు కొన్ని కుటుంబాలన్నీ ఉన్నాయని నాకు తెలుసు. కాబట్టి అవన్నిటిని కూడా చిన్ననాటి నుంచి దగ్గరుండి నేను వాళ్ళు చేసే పనిని, వాళ్ళు చేసే ప్రోత్సాహం చూసి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నాకు కూడా అవన్నీ అలవాటయ్యాయి. కాబట్టి చిన్ననాటి నుంచే దేవుని భయభక్తుల్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామంది పిల్లలు చర్చ్లో కూర్చోవడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఈ కాలంలో తల్లిదండ్రులు వాళ్ళు కూర్చోబెట్టి చదివించడానికి చర్చ్లో కూర్చోబెట్టడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ రోజు మేము ఆ చర్చ్కి వెళ్తున్నప్పుడు అసలు కదిలితే కిక్కుమనే వాళ్ళం కాదు. కూర్చున్నాం అంతే. సంఘంకి వచ్చిన వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది. చిన్ననాటి నుంచి వచ్చిన వాళ్ళందరికీ సౌండ్ ఉండదు, పిన్ డ్రాప్ సైలెన్స్. ప్రేయర్ అయ్యేంత వరకు కూడా కదిలే ప్రసక్తే లేదు. అలాంటి క్రమశిక్షణలోనే మా బాల్యం అంతా నడిచిందని దాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చిన మాకు ఒక మంచి అవకాశంగా నేను దాన్ని గుర్తిస్తున్నాను. కాబట్టి ఇచ్చిన ఈ అవకాశాన్ని దేవుని కొరకు ఉపయోగించుకుందాం. కొన్ని మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఇవాళ ముఖ్య ఆదివారం. ఏం ఆదివారం ఈరోజు? లాస్ట్ సండే. లాస్ట్ సండే కదా. 52 వారాల్లో గడిచిపోతున్న సంవత్సరానికి 52 వారాలు కదా ఆదివారాలు వస్తాయి. అందులో 52 ఆదివారం ఈరోజు. ఇది లాస్ట్. నెక్స్ట్ ఆదివారానికి ఉంటాము, మళ్ళీ కలుస్తామని గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే 52 వారాలు గడిచిపోయాయి. దేవుడు మనకి 52 వారాలు ఇచ్చేసి 53వ వారం కింద అంటే మన నెక్స్ట్ వచ్చే ఫస్ట్ ఆదివారానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, ఉంటామా లేదా అని కదా. ఈ ఆదివారం దాకా గడిచిపోయింది, జీవితం గడిచిపోయింది. నెక్స్ట్ ఆదివారం క్వశ్చన్ మార్క్.
నెక్స్ట్ ఆదివారానికి క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ గంటకి క్వశ్చన్ మార్కేనా? నెక్స్ట్ క్షణానికి కూడా క్వశ్చన్ మార్కే. అంటే మన కాలం ఏంటో మనకు తెలియదు, కానీ దేవుడు కాలాన్ని మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు. దేవుడు కాలం మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు. మనలాగా రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే, వారం ఉంటాం కదా, నెక్స్ట్ వారం వస్తాం కదా అని కమిట్మెంట్లు ఇస్తూ ఉంటాం. మన ప్లానింగ్ ఎలా ఉంటుందంటే 1 year ప్లానింగ్ ముందే వేసేస్తాం. సంవత్సరం ప్లాన్, ఈ సంవత్సరం నేను ఒక ఇల్లు కట్టాలి, ఈ సంవత్సరం నేను వెయిట్ తగ్గాలి, ఈ సంవత్సరం నేను ఉద్యోగం తెచ్చుకోవాలి, ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలి. ఇలాగా ఒక సంవత్సరానికి కావాల్సిన ప్లానింగ్ అంతా కూడా న్యూ ఇయర్ ముందు వేసేసుకుంటాం అదే. నెక్స్ట్ సంవత్సరం ఏం జరగాలనేది ప్లానింగ్ మనం ముందే వేసుకుంటాం. ఇంకొన్ని ఏం చేస్తాం, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, రెజల్యూషన్స్ అంటాం. ఈ సంవత్సరం నుంచి మాత్రం నేను ఖచ్చితంగా బైబిల్ రోజు చదువుతాను, ఒక నిర్ణయం. అంటే న్యూ ఇయర్ అనేది ఏమవుతుంది, మనకి ఒక నిర్ణయాలు తీసుకునే ప్లాన్ అయిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు, మీ ప్లాన్లు మీరు వేసుకుంటారేమో కానీ నా ప్లాన్లు నాకు ఉన్నాయి అంటాడు. మీరు ఎన్ని ప్లాన్లను వేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, కానీ జరిగేది మాత్రం ఆయన చిత్తమే. మీరు ఎన్నైనా వేసుకున్నా, ఇది చేసుకున్నా జరిగేది మాత్రం ఆయన చిత్తమే. ఎందుకంటే ఏ టైంకి ఏం జరగాలనేది ఆయన చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. మీకు ఎప్పుడు ఇల్లు కావాలో, మీకు ఎప్పుడు ఆరోగ్యం బాగుపడాలో, మీకు ఎప్పుడు ఏం జరగాలో, మీకు ఎప్పుడు ఏది అవసరమో మీరు అడిగినప్పుడు వచ్చేది కాదు, ఆయన అనుకున్నప్పుడు ఇచ్చేది. ఏమండి, మీరు అనుకున్నప్పుడు తెచ్చుకునేది కాదు, అది ఆయన అనుకున్నప్పుడు ఇచ్చేది. ఎందుకంటే మనం అడిగిన దాని వెనకాతల మన కారణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఆ కారణం వెనకాతల దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే, దేవుని యొక్క నిర్ణయం లేకపోతే, ఆయన సంకల్పం లేకపోతే మనకి అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది తప్ప మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని మోకరించినా, ఎన్ని ఏడ్చినా ఆయన సంకల్పం లేదు, ఏది జరగదు. ఇజ్రాయెల్ బానిసత్వం నుంచి విడిపించడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? 400 సంవత్సరాలు. యేసుప్రభు భూమి మీద రావడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? 4000 సంవత్సరాలు. ఆదాం నుంచి మొదలుకుంటే కదా. యేసుప్రభు వారు ఎంతకాలం భూమి మీద ఉన్నారు? 33 సంవత్సరాలు. అంటే ప్రతి దానికి ఒక కాలం దేవుడు నిర్ణయిస్తున్నాడు. మనం తండ్రి యేసుప్రభుని పంపించలేదు దేవుడు. తండ్రి ఇప్పుడు నాకు ఒక ఇల్లు కావాలంటే అక్కడ దేవుడు ఇలా ఇల్లు కలిగేసేది. మనకి ఎప్పుడు ఏది కావాలనేది దేవుడు నిర్ణయించేది. ఒక మంచి మాట చూసుకొని ముందుకెళ్దాం. కీర్తన గ్రంథం 90 నాకు చదివి హెల్ప్ చేయండి ప్లీజ్. కీర్తన గ్రంథం 90 నాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. నేర్పాడు మరి దేవుడు. మోషే గారు అడుగుతున్న మాట ఇది. మా దినములు లెక్కించుట మాకు నేర్పు. మరి నేర్పాడా దేవుడు? ఈరోజు మనకి దినం లెక్కించాలంటే మనకి ఏం కావాలి? ఎవరిచ్చారు? మన క్యాలెండర్ ఎవరు ఇచ్చారు? ఆశగా ఇచ్చారా? ఆశగా ప్రింట్ వేసి ఇచ్చారు. పాస్టర్ గారు క్యాలెండర్ ఏం చేశారు? డేట్లు ఏం చేశారు? ప్రింట్ వేసి ఇచ్చారు. కానీ డేట్ ఇచ్చింది ఎవరు? ఎలా ఇచ్చారు? మనకి ఈరోజు కాలం లెక్కించడానికి ఎవరు కావాలి? యేసు ప్రభు గారు జననం అన్నారు కదా. ఈరోజు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటున్నామంటే దేవుడు మనకి క్యాలెండర్ ఇచ్చారండి. ఏంటి అర్థం? ఈ మాటకు అర్థమేంటి? నేను ఈ క్యాలెండర్ ఇస్తానని చెప్తున్నాను దేవుడు. మీ దినములు లెక్కించుట నాకు నేర్పు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవన్నీ ఎలాగొచ్చాయి? ఆయన యేసుప్రభుని పంపించారు కాబట్టి వచ్చి, ఆయన యేసుప్రభు గారు పంపించారు కాబట్టి, ఆయన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టి, ఆయన ఒక శక పురుషుడు అని బిరుదు వచ్చింది కాబట్టి మనకి ఈరోజు
క్యాలెండర్ వచ్చింది. ఆ క్యాలెండర్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మన దినాల్ని లెక్క పెట్టుకుంటున్నాం. అందుకే మోసగా అడుగుతున్నాం ఏంటి? మా దినములు లెక్కించుట మాకు నేర్పును. దేవుడు ప్రియమైన వాళ్ళారా, మన కాలాన్ని లెక్కించడానికి దేవుడు మనకు ఒక క్యాలెండర్ ఇవ్వడానికి ఎందుకు దినాలు లెక్కించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ మనకి? ఎందుకంటే మన దినాలు ఎప్పుడు ముగిసిపోతే మనకు తెలియదు కాబట్టి, ఎండ్ టైం తెలియదు కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి మన దినాన్ని మనం లెక్కించుకోవాలి. ఈరోజు ఏం చేస్తున్నాం, రేపు ఏం చేయబోతున్నాం, ముందు ఏం చేసాం, ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా దేవుడు మనకి ఖచ్చితంగా లెక్కించుకోమని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ లెక్కలు అని ప్రశ్న వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా, గడిచిన ఈ సంవత్సరం అంతా కూడా మనం ఏదన్నా చేసిన దానికి, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో, దేవుడు మనకి చేసిన దాంట్లో కృతజ్ఞతాస్తులు చెల్లించుకునే వాళ్ళ ఉన్నామా, లేదా రిగ్రెట్ అయ్యే వాళ్ళ ఉన్నాం, అంటే బాధపడే వాళ్ళ ఉన్నాం. అరే ఈ పని ఎందుకు చేసాము, ఈ పలాన్ని తప్పు ఎందుకు చేసాము, ఈ పలాన్ని నిర్ణయం ఎందుకు తీసుకున్నాము అని చెప్పి బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి మీ జీవితంలో? ఎందుకంటే దేవుడు మనకి కాలాన్ని ఆల్రెడీ ఇచ్చేసాడు. 52 వారాలు, లేదా 52 వారాలు ఈ సంవత్సరానికి. ఇప్పుడు మనకు వయసు ఎంత ఈరోజు? మన వయసు ఎంత ఉంటుంది? 20, 30, 40, 50 ఉంటుంది. అన్ని సంవత్సరాల నుంచి దేవుడు మనకి ఇచ్చిన లైఫ్కి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించుకునే వాళ్ళ ఉన్నామా, లేదా ఒక చింతతో ఉన్నామా? మన లైఫ్ ఉంటే ఎలాంటి చింతతో ఉన్నాము? చింతపడాల్సిన అవసరం మనకుందా రాబోయే కాలంలో కూడా? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల జీవితకాలం ఇచ్చిన దేవుడు మనకి ఎప్పుడు కూడా దేవుడు మనల్ని సంతోషంగా ఉండకూడదని కోరుకోలేదండి. ప్రతి క్షణం కూడా దేవుడు మనల్ని బలపరుస్తూనే ఉంటాడు. తన వాక్యం ద్వారా 52 వారాలు అంటే మీరు దగ్గరగా 52 × 2 104 మెసేజ్లు, యావరేజ్గా చెప్తున్నా 104 మెసేజ్లు. సెమినార్లు ఎన్ని ఉంటాయి? నెలకో సెమినార్ వేసుకున్నానా? నెలకో మీటింగ్లు, 12 మీటింగ్లు, దగ్గర మీరు రోజు వినే ప్రసంగాలు కూర్చుంటే ఒక 150 మెసేజ్లు సంవత్సరం వినుంటారు మీరు. రఫ్గా చెప్తున్నా, యావరేజ్గా 150 మెసేజ్లు. ఓకే, ఇన్ని మెసేజ్లు విన్న మనం మన జీవితంలో సంతోషం ఉందా, బాధ ఉందా? ఇన్ని మెసేజ్లు వింటున్నాం కదా, ఇంత మెసేజ్లో బాధ ఉంటుందా, సంతోషం ఉంటుందా మనకి? ఒక వచనం చూడండి, మన దేవుడు ఎలాంటి జీవితాన్ని మన దేవుడు ఇవ్వాలనుకున్నాడో. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు నీ విషయంలో దేవుని చిత్తము, ఆత్మని ఆర్పకుడి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అంటున్నాడు ఈ కాలంలో జరిగిన ప్రతీది కూడా ఏమంట? దేవుని చిత్తం. అంటే నీ లైఫ్లో ఏం జరుగుతున్నా సరే అదొక దేవుని చిత్తం. మీరు అనుకోవచ్చు, తండ్రి నేను ప్రార్థన చేస్తున్నాను, నా పట్ల ఈ ఫలాన్ని నెరవేరట్లేదు అని చెప్పి మీరు బాధపడుతూ ఉండే సందర్భాలు ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ అది నెరవేరకుండా ఉంటుంది, డిలే అవుతూ ఉంటుంది, లేట్ అవుతూ ఉంటుంది. దేవుడు వచ్చి మీ పట్ల ఏమో మీ ప్రార్థనలోకి సమాధానం వస్తూ ఉండకపోవచ్చు. కానీ దేవుడు అన్నాడు అది కూడా దేవుని చిత్తం. అంటే ఆయనకో ప్లాన్ ఉంది. మీరు అడిగినప్పుడు ఎవడు దేవుడు ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. ఎందుకు ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడంటే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాడు దేవుడు. ఎందుకంటే ఇజ్రాయెల్ని కూడా చూడండి, 400 సంవత్సరాలు ఎందుకు పట్టింది వాళ్ళని బానిసత్వం నుంచి విడిపించడానికి? అంటే వారిని ప్రిపేర్ చేయాలి. వారు అడిగిన వెంటనే ఇచ్చేస్తే దేవుని యొక్క విలువ తెలియదు వాళ్ళకి. అడిగిన వెంటనే తండ్రి నాకు ఇప్పుడు బానిసత్వం నుంచి విడిపించాను, నా సరే బయలుదేరా బయలుదేరాను, దేవుడి గురించి ఏం గొప్పతనం తెలుస్తుంది? దేవుడు ఆల్రెడీ వాళ్ళు చాలాసార్లు దేవుని ధిక్కరించి ఉన్నారు. అంతకుముందు ఎన్నోసార్లు దేవుని మాటలు ధిక్కరించి ఉన్న వారికి
వారు ఈజిప్ట్ దేశంకి బానిసత్వంగా వెళ్ళిపోయినప్పటి నుంచి 400 ఏళ్ళు మోసే నాయకత్వం వచ్చేంత వరకు ఉంచారంటే దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేశారు. ఎందుకంటే మీరు మరలా తొలగిపోకూడదు. అప్పటికేమైనా మారారు ఇజ్రాయెల్? లేదే. అంటే దేవుడు ఎంత ప్రిపేర్ చేసినా సరే వారు మారలేదు. మరలా వెళ్ళే దారిలో ఎంతో సునువుడు, ఎంతో కష్టాలు, మోషేకి ఎంతో తెగులు. అప్పుడు అంటున్న మాట ఇది, ఆ ఇజ్రాయెల్ని భరించలేక అంటున్న మాట, ఇంకా ఎన్ని రోజులు దేవా, ఇంకెన్ని రోజులు లెక్కెట్టుకోలేని దినాలని మోషే గారు అంటున్న మాట అది. ఏమని? కీర్తన గ్రంథంలో, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పము. పర్లేకపోతున్నాను మోషే గారు. ప్రేమైన వాళ్ళగా, గడిచిన కాలంలో ఈ సంవత్సరంలోని మన నిర్ణయాలు బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించే వాళ్ళలాగా ఉన్నామా, లేకపోతే బాధపడుతున్నామా అని మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి నెక్స్ట్ ఇయర్కి వెళ్ళే ముందు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకోకపోతే ప్రేమ వల్ల మన జీవితాలు చాలా కఠినమైపోతాయి. ఎందుకంటే దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవడంతో దేవుడికి ఏం ఘనత రాదు. దేవుడికి ఏమో థ్యాంక్ యూ గాడ్, మా తండ్రి మీకు వందనాలు, మాకు ఇంత జీవితాన్ని ఇచ్చారు, ఇంత మహిమ కలిగించారు, ఇంత ఆశీర్వదించారు అని చెప్పడంతో దేవునికి ఏం రాదండి. దేవునికి ఏం వస్తుంది? థ్యాంక్స్ చెప్తాడు. వచ్చేది మనకే. ఒక గ్రాటిట్యూడ్ అనే ఒక కృతజ్ఞత మనలో ఉంటుంది. అది ఈ భూమి మీద కూడా మన పట్ల ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఆ కృతజ్ఞత అనేది చూపించుకుంటూ ఉంటాం. కానీ దేవునికి కూడా మనం అలాంటి కృతజ్ఞత మనం చూపించుకుంటూ ఉండాలి. అలా కాకుండా మనం రిగ్రెట్ అవుతాం అనుకోండి. రిగ్రెట్ అంటే ఏంటి? చేసిన దానికి బాధపడతా ఉన్నాం. అదే ఈ పలానా పని చేశాను, నేను ఈ పలానా పని చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటాం. లాస్ట్ ఇయర్ మనం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటాం, దానివల్ల నష్టపోయి ఉండొచ్చు. అవి చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, గతాన్ని మర్చిపోమంటున్నాడు. ఇప్పుడు దాకా ఒకవేళ మీరు దేవుళ్ళలో కృతజ్ఞతాస్తులుగా లేకపోతే, లేదంటే మీ జీవితంలో ఏదైనా బాధపడే సందర్భాలు మీకు ఉంటే దేవుడు అంటున్నాడు, వాటిని మర్చిపోయి నెక్స్ట్ ఇయర్కి రమ్మంటున్నాడు. రాబోతున్న సంవత్సరంలో ఒకవేళ ఇప్పుడు దాకా మీరు తప్పులోనే బతికారా, ఇప్పుడు దాకా మీ పాపంలోనే బతికారా, దాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ఇయర్కి రమ్మంటున్నాడు. కొత్త సంవత్సరానికి వెళ్ళగలమంటున్నాడు తెలుసు దేవుడు. గడిచిన పాతది మర్చిపోమంటున్నాడు, జరిగిన విషయాన్ని మర్చిపోమంటున్నాడు. పోచని చూడండి. యెషయా గ్రంథము 43 అధ్యాయము 18 వచనం. యెషయా గ్రంథము 43 అధ్యాయము 18 వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలుచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన సంవత్సరం మీకు ఇవ్వబోతున్నాను. ఇప్పుడే అది మొలుచును. ఇంకో 2 రోజుల్లో మొలుస్తుంది. మీరు దాన్ని ఆలోచింపరా? చాలు. దేవుని వాళ్ళరా, దేవుడు ఏమంటున్నాడు? పాతవి తవ్వుకోద్దు అంటున్నాడు. ఏమండి, పాతవి తవ్వుకుంటే ఏమవుతుంది తెలుసా? కక్షలు పెరిగిపోతాయి, పగలు పెరిగిపోతాయి, ప్రతీకారాలు పెరిగిపోతాయి. ఎందుకంటే పాత విషయాలు చాలా మనకి చేదు జ్ఞాపకాలు ఉన్నాయనుకోండి, అవి గుర్తుంచుకోవడం వల్ల మన లైఫ్ ఏమవుతుంది? స్పాయిల్ అయిపోద్ది. ముందుకు వెళ్ళలేము. లైఫ్ ముందుకు వెళ్తుంది కదా. లైఫ్ ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడు కూడా గతాన్ని మర్చిపోవాలి. దేవుడు ఇచ్చిన మహా గొప్ప కృప మర్చిపోవడం. మనం బుర్రలో ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకోండి, ఏమైతే తెలుసా, ముందుకు వెళ్ళాం లైఫ్లో. తండ్రిని తప్పు చేసి చెప్తూనే ఉన్నాం అనుకో, సరేనా, అయినా తప్పు చేసావు, తర్వాత ఏంటి? తప్పు చేసావు కదా, నువ్వు నన్ను వేడుకున్నావు కదా, నీకు పశ్చాత్తాపం కలిగిన తర్వాత ఏం చేయబోతున్నావు? ఇంకా తప్పు చేసిన అలా మొరపెడతా ఉంటే దేవుడికి, నువ్వేం పని చేయకుండా, నువ్వు ముందుకు వెళ్ళకుండా, నీ లైఫ్లో నెక్స్ట్ నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళకుండా ఇంకా అక్కడే ఆగిపోతే, నీ సమయాన్ని వృధా చేసుకుంటే, అందుకే దేవుడు అంటున్నాడు, కాలాన్ని లెక్కించడం నేర్పమంటే ఏంటి అర్థం? నీ టైం అయిపోతుంది.
నీ టైం అయిపోతుంది, ఇంకా నువ్వు పాత విషయాలు జ్ఞాపకం చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే నీ టైము వృధా చేసుకుంటున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, పాత విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాక చదవండి వచ్చిన మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాల సంగతులను తలంచుకోవద్దు. నీ ఆలోచనలోకి తీసుకురావద్దు, తలంచుకోవద్దు, వద్దు. ఎందుకంటే నువ్వు తలంచుకున్న ప్రతిసారి తలనొప్పి వస్తుంది. లైఫ్లో ముందుకు వెళ్ళాం. లైఫ్లో ఎప్పుడైనా ముందుకు వెళ్ళాలంటే ప్రేమ వలన మీరు గత సంవత్సరం ఈ సంవత్సరంలో చేసిన ఏదైతే ఒక తప్పుడు పని చేసినా, ఒక రిగ్రెట్ అయినా, మీ పట్ల ఎవరైనా అసభ్యం బిహేవ్ చేసినా, మిమ్మల్ని అవమానించినా, మిమ్మల్ని కష్టపెట్టినా, మీకు బాధ పెట్టినా, అవన్నిటిని తలుచుకొని మీ జీవితంలో ముందుకు వెళ్తే తండ్రి ప్రేమ వలన మీరు నెక్స్ట్ సంవత్సరంలో కూడా అది అలాగే ఉంటారు, ఆ బాధలతోనే ఉంటారు. దేవుడు అంటున్నాడు, ఆ బాధలతో న్యూ ఇయర్లోకి వెళ్ళకండి. నేను ఒక నూతన క్రియను పెట్టాను మీ లైఫ్లో, ఒక కొత్త సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాను మీ లైఫ్లో. మీరు తీసుకోవాల్సింది ఏం తెలుసా? మీ జీవితాన్ని మీ కంట్రోల్లో పెట్టకండి, నా కంట్రోల్లో ఉండనివ్వండి అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు దేవుడు? దేవుడు ఏమన్నాడంటే, మీ జీవితాన్ని మీ కంట్రోల్లో పెట్టుకుంటే అన్ని రిగ్రెట్లే ఉంటాయి. అదే నా కంట్రోల్ ఇస్తే యేసుప్రభు వారు అంటున్నారు, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి మనకి? ఆయన ఇచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఏమంటున్నారు? మనం ఇప్పుడు చదివి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఏం ఇస్తాడంటే యేసుప్రభువు విశ్రాంతి కలుగజేస్తాడు. యేసుప్రభువు వారేమో విశ్రాంతి కలుగజేస్తా అంటాడు. మనం ఏం చేస్తున్నాం? పాత విషయాలన్నీ తవ్వుకుంటూ వచ్చి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి మన కాలాన్ని వృధా చేసుకుంటున్నాం. నేనే విశ్రాంతి ఇస్తానంటున్నాను, మీరు మాత్రం పాత విషయాలను తవ్వుకుంటూ టైం వేస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా ఆలోచించుకోండి. మీ భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, అత్త కోడల మధ్య, లేదంటే ఏదైనా మీ ఉద్యోగాల్లోనో, మీ చేసే పనిమట్లలోనో ఎక్కడో దగ్గర ఏదో డిస్టర్బెన్స్తో మీ మనసంతా నలిగిపోతూ ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, దాన్ని మర్చిపోమంటున్నాడు. అది పక్కన పెట్టండి. నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మీరు ఫ్రెష్గా వెళ్ళండి నూతన సంవత్సరంలోకి. ఎందుకంటే పాత విషయాలు తలుచుకున్నప్పుడల్లా మీకు టైం వేస్తే తప్ప పనికి వచ్చేది ఏమీ లేదు. అసలు నేను మీకు మనశాన్ని ఇస్తాను, మీరు దాని గురించి ఆలోచించండి. ప్రియమైన వాళ్ళారా, యేసుప్రభువు ఇస్తున్న వాగ్దానాన్ని మనం మర్చిపోతున్నాం. కానీ మన చేతుల్లో మన కంట్రోల్లో తీసుకున్న జీవితాన్ని మాత్రం మనం పెట్టుకొని మన జీవితాన్ని అర్థం లేకుండా మనం ఈరోజు బ్రతుకుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనం నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనలో ఏముండాలి? శాంతి సమాధానంతో వెళ్ళాలి. మన ఏదో సంవత్సరం ప్లానింగ్ మనం చేసుకోవద్దు. ఇప్పుడు సంవత్సరం ప్లానింగ్ మనం చేసుకున్నట్లయితే ఏది అవ్వదు. ఎన్నిసార్లు మనం అనుకోలేదు చెప్పండి? నేను సంవత్సరం అంతా ప్లాన్ చేసుకున్నాను కానీ ఏది అవ్వలేదండి బాబు. ఈ సంవత్సరం నుంచి అన్న ఖచ్చితంగా ఇది చెయ్యాలని ఎన్నిసార్లు అనుకుంటాం. ఫస్ట్ 10 రోజులు అనుకుంటాం, తర్వాత నుంచి మళ్ళీ మామూలే. ఫస్ట్ 10 రోజులు మాత్రం మనం బాగా మన ఆరంభ సూర్యుడు అంటారు కదా, ఆరంభంలో చాలా ఉత్సాహంతో ఉంటాం. 10-15 రోజులు 1 మంత్ అవ్వగానే ఇంక మెల్లగా మళ్ళీ బ్యాక్ టు నార్మల్. అలా ఉండే పరిస్థితి దేవుడు అనుకున్నా. ఓవర్ కమిట్మెంట్ ఎప్పుడు ఇవ్వద్దు. దేవుడికి ఎప్పుడు కూడా ఓవర్ కమిట్మెంట్ నచ్చదు. అంటే తండ్రి నేను ఇచ్చేసేస్తాను సంవత్సరం అంతా ఇది చేసేస్తానని చెప్పి ముందే కమిట్మెంట్ దేవుడికి ఇవ్వకండి. ఎందుకంటే దేవుడు అన్నాడు, నేను చెప్పింది నేను అనుకున్నప్పుడే జరుగుతుంది. పర్పస్ ఉండాలి ఏదైనా సరే. మనం ఎన్ని మెసేజ్లు వింటాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతసేపు దేవునిలో ప్రార్థనలో ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. దానివల్ల మీ లైఫ్లో జరుగుతున్న కార్యం ఏదైతే ఉందో అది నెరవేరుతుందా లేదనేది ఇంపార్టెంట్. అంతే కదా? మనం గంటలు ప్రార్థన చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? మీరు టైం స్పెండ్ చేస్తే దేవుడితో మంచిదే, కానీ మీ జీవితంలో అది నెరవేరకపోతే, మీరు జీవితంలో మీకు శాంతి సమాధానం లేకపోతే, లేదంటే ఒక పర్పస్, ఒక అనుకున్న దేవుని కార్యం జరగకపోతే
దానివల్ల ఉపయోగం ఏం లేదు. దేవుడు అన్నాడు, మీరు ఎంత క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. మనం ఎంత సేవ్ చేసాం అనేది కాదు, ఎలాంటిది చేసాం అనేది ఇంపార్టెంట్. ఎన్ని మెసేజ్లు విన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఆ మెసేజ్ విని మారామా లేదా, మనలో కార్యం జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. మన జీవితంలో చాలా వింటూ ఉంటాయి మెసేజ్లు. మనకు బలపరచడానికి ఈరోజు చాలా రకరకాల సోర్సెస్ ఉన్నాయి మనకి. ఈరోజు పాటలతోటి మన విశ్వాసం బలపరుతూ ఉంటుంది, మెసేజ్లతో విశ్వాసపరుతుంది, సువార్త పనిలో చేస్తూ ఉంటాం, దేవుని పనిలో చేస్తూ ఉంటాం. ఇవాళ ఎన్నో రకాలుగా మన విశ్వాసం బలపరచడానికి ఈరోజు ఇక్కడ సహవాసం అనేది మనకు ఉంది. కానీ ఆ సహవాసంలో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, మనలో మార్పు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు మనం ఎన్ని చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వాక్యాలు విన్నా దానికి ఫలితం అనేది మనకు ఉండదు. దేవుడు అంటున్నాడు, అందుకే శాంతి సమాధానం కావాలంటే ఈ సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు మీరు ఏంతో రావాలి, పాతవన్నీ మర్చిపోవాలి. 31st నైట్తో మీరు ఫుల్ స్టాప్ పెట్టేయాలి. నేను ఇక జీవితంలో పలానా విషయాన్ని నేను తలుచుకొని బాధపడను, జీవితంలో నాకు వద్దు, ఇంకా జరిగిపోయింది, అక్కడితో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి నీ లైఫ్లో నువ్వే తప్పు చేసి ఉండొచ్చు, నువ్వే పాపం చేసి ఉండొచ్చు, నువ్వే అబద్ధాలు ఆడించు, దొంగతనాలు చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉంచాను. ఈరోజు నేను అది అడగట్లా, మీరు ఏదైనా చేసి ఉండండి. కానీ 31st నైట్ కల్లా మీరు దానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ అదే తలనొప్పితో వచ్చారనుకోండి, మళ్ళీ లైఫ్ అంతా అలా 1 ఇయర్ వేస్ట్. మీకు టైం లేదు. దేవుడు అదే చెప్తున్నాను, నా దినములు లెక్కించుకుని నేర్పమంటే ఏంటి, టైం లేదు. క్యాలెండర్ అయిపోతుంది, మళ్ళీ క్యాలెండర్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ 31st వచ్చేసరికి మళ్ళీ రిగ్రెట్తోనే ఉంటామా, మళ్ళీ బాధలతోనే ఉంటామా, సంతోషంగా ఉంటామా? మీరు సంతోషంగా ఉండాలంటే యేసుప్రభు దగ్గర రమ్మంటున్నాడు. నా దగ్గర రండి, భారం మోస్తున్నారు కదా. ఇప్పుడు దాకా మీరు మీ బాధలతోటి, మీరు చేసిన తప్పులతోటి మీరు ఎంతో భారంతో ఉన్నారు ఈ సంవత్సరం అంతా. ఈ సంవత్సరం నుంచి అది పక్కన పెట్టేసి నా దగ్గర రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తా అంటున్నాడు, మీకు నెమ్మది కలిగజేస్తా అంటున్నాడు. ఏమేమి వారు కదా, మన జీవితాలు మన కంట్రోల్లో ఉంటే ఎప్పుడు మనకు నెమ్మది రాదు. అది ఆయన చిత్త ప్రకారం ఆయన కంట్రోల్లో ఉంటే మన జీవితాలకి చాలా నెమ్మది, శాంతి ఉంటుంది. ఏమేమి వారు కదా, ఇది మనం న్యూ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకో వచ్చిన చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకి ఏమి ఇచ్చారంట? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాడు గాని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. పిరికితనం ఉన్న ఆత్మని ఇవ్వలేదు. ఎంత మంచి మాట అండి. ఈ మాట చదువుతున్న మనకు ధైర్యం రావట్లేదా? వచ్చే సంవత్సరంలో మనం ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళాలి దేవుళ్ళలోకి. మనకిచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి? దేవుడు నీకు శక్తిని ఇచ్చాడు, నీకు పిరికొల్లాగా నీకు ఇవ్వలేదు లైఫ్ని. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఏదో జరిగిపోయింది, నీకు ఏదో పాపం చేసావని చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బట్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి నీకు శక్తిని ఇచ్చాను. ఎలాంటి శక్తి అంటే అది చదువు వాక్యం మళ్ళీ. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను. పరిశుద్ధాత్మ ఇచ్చాను. దానివల్ల ఏమవుద్దంట? అది ఎలాంటి ఆత్మ కాదు, పిరికోలు కాదు. అది ఏం మరి చదవలేదు, పిరికితనమైన ఆత్మ ఇవ్వలేదు. మనకిచ్చిన ఈ పరిశుద్ధాత్మ దేవుడు పిరికోడు కాదు. పాపం చూసి భయపడిపోయేవాడు కాదు పరిశుద్ధాత్మ. పాపాన్ని తీసివేసేవాడు పరిశుద్ధాత్మ. మనలో పాపాన్ని చూసి భయపడిపోయేవాడు కాదు పరిశుద్ధాత్మ. మనలో పాపాన్ని తీసేసేవాడు పరిశుద్ధాత్మ. అంత శక్తిని, అంత నిగ్రహాన్ని, అంత పవర్ఫుల్ శక్తిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోకపోతే ఎవరు తప్పది? అంత శక్తిని మీరు ఫీల్ అవుతున్నారు ఎప్పుడన్నా? మీరు ఎప్పుడైనా నెమ్మది ఫీల్ అయ్యారా? మీరు చేసిన పాపాలన్నింటిని పక్కన పెట్టి ఒక్కసారి మీరు ఆలోచించి, దేవుడు నన్ను క్షమించాడు మనం చేసిన తప్పులకి, నాలో ఉన్న ఆత్మ నాలో పాపాన్ని తీసేస్తుంది. నెక్స్ట్ ఇయర్ నేను వెళ్ళేటప్పుడు ఆ పాపాలన్నింటిని జ్ఞాపకం చేసుకోకుండా, తవ్వుకోకుండా మళ్ళీ నేను నూతనంగా మళ్ళీ జన్మించాలి. ప్రతి దినము జన్మించాలంట. ప్రతిరోజు మన పాపాలను కడుక్కుంటూ ప్రతిరోజు మనం కొత్తగా బ్రతకాలంటే జరిపిన వాటిని మనం మర్చిపోవాలి. దాన్ని తవ్వుకోకూడదు, దాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. కొత్త సంవత్సరానికి వెళ్ళేటప్పుడు మీకు ఇచ్చే ఒక మంచి రిజల్యూషన్ ఏంటో తెలుసు. నేను ఒక మంచి సలహా అనుకోండి, లేదంటే మంచి ఉద్దేశం, మంచి మాట ఏంటంటే, దేవుని మనకిచ్చిన ఆత్మ పిరికాత్మ కాదు.
మనలో పాపాన్ని చూసి దేవుడు పారిపోయేవాడు కాదు, ప్రేమించేవాడు. శాంతితోటి శక్తితోటి దాన్ని తీసేసేవాడు. అలాంటి శక్తిని మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని కోల్పోకండి, దాన్ని వాడుకొని మీరు జీవితంలో ముందుకు నెక్స్ట్ అడిగేసేటప్పుడు మీరు భయంతో కాకుండా విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళడం మనం దేంతో వెళ్ళాలి? విశ్వాసంతో వెళ్ళాలి, ప్రేమతో వెళ్ళాలి, శక్తితో వెళ్ళాలి, నూతన ఉత్సాహంతో వెళ్ళాలి. వెళ్తేనే దేవుడు అంటున్నాడు ఆత్మ అనేది మనలో పనిచేస్తుంది. ఆత్మ పనిచేసినప్పుడు ఈ సంవత్సరంలో ఏదైతే మీరు చేస్తున్నారో అది నెక్స్ట్ ఇయర్ మీరు చేయకుండా దేవుడు మీకు శక్తిని అనుగ్రహించగలరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక 4 విషయాలతో మనం ముందుకు వెళ్ళాలి. మొదటిది గ్రాటిట్యూడ్ తోటి, అంటే కృతజ్ఞతాస్తులతో చెల్లించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి, బాధలతో వెళ్ళకూడదు. సెకండ్ది దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళాలి. ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి ముందు పెట్టుకొని వెళ్ళాలి. మన జీవితం మన కంట్రోల్లో కాకుండా దేవుని కంట్రోల్లో ఉంటే ఎంత బాగుంటుంది చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకముంచుము, యెహోవాయందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, ఆయన అధికారానికి ఒప్పుకోండి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం నీ చేయును. త్రోవలను సరళం చేయను. ఎంత మంచి మాట ఇది. వీళ్ళ దేవుడు అంటున్నాడు మన సొంత బుద్ధి వాడద్దు. ఇక్కడ వచ్చే సంవత్సరం మనం ఏం చేయాలి? ఆయన బుద్ధికి అప్పగించేది. ఆయన బుద్ధికి మనం అప్పగించేస్తే ఆయన ఏమంటున్నాడు? మన మార్గాలన్నీ సరళం చేస్తాడు. మీరు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఏదైనా చేస్తే, మీరు ఏదైనా ప్లాన్ చేసుకుంటే మీరు కష్టపడాల్సి వస్తుంది. అదే ప్లానింగ్ దేవుడు చేస్తే మన మార్గాలు సరళం అయిపోతాయి అంటాడు. అంటే దేవుడు మనకి చాలా ఈజీ చేసేస్తున్నాడు లైఫ్ని. మనమే కాంప్లికేట్ చేసేసుకుంటున్నాం అన్నిటితో కలుపుకొని. దేవుడు చాలా సింపుల్ పెట్టాడు లైఫ్. దేవుడు మన లైఫ్ని మనం మోసేంత భారమే మనకి వేసాడని చెప్పాడు దేవుడు. మనం తీసుకోగలిగేంత పేరే మనకి దేవుడు వేసాడు. ఆ పేరు కూడా దేనికి? మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి దేవుడు మనకి పేరు ఇస్తాడే తప్ప ఆయన ఏదో మనం పనిష్ చేసి ఆయన సంతోషపడడానికి కాదు. టీచర్లు మనల్ని కొడతారు, తిడతారు దేనికి? మనం సరైన మార్గంలో పెట్టడానికి తప్ప మన మీద పగతో కాదు కదా. మన తండ్రికి మన మీద పగ ఏముంటుందండి? ఈరోజు మనకు వచ్చే కష్టాలు కానీ మనకు వచ్చే బాధలు కానీ అవి చూసి మనం దేవుడు ఏంటి మనకి ఇంత అన్యాయం చేస్తున్నాడనో, దేవుడు ఏంటి మనకి ఇన్ని శిక్షలు ఇస్తున్నాడో ఫీల్ అవ్వకూడదు. మిమ్మల్ని సరి చేయడానికి దేవుడు అలాంటి శిక్షణలా ఫీల్ అవ్వదు తప్ప శిక్షలా ఫీల్ అవ్వదు. అది ఒక శిక్షణలా ఫీల్ అవ్వదు, ట్రైనింగ్లా ఫీల్ అవ్వదు. అంతేగాని అది ఒక శిక్షలా ఫీల్ అవ్వదు ఎప్పుడైనా సరే. కాబట్టి దేవుడు అంటున్నాడు ఆయన చేతికి అప్పగించేమంటాడు. మళ్ళీ చదువున్నా మాట లాస్ట్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకం ఉంచుము, దేవుడి మీద ఫస్ట్ నమ్మకం ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు మీరు చేసే ప్రతి పనిలోని ఆయన అధికారంలోకి ఒప్పుకొను, ఆయన అధికారంలో పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన మన మార్గంలోని. ఎంత సింపుల్గా ఉందండి లైఫ్, ఎంత సింపుల్ లైఫ్. మనం ఎందుకు కాంప్లికేట్ చేసుకోవాలి? మనం ఎందుకు మన లైఫ్ మనం కంట్రోల్ చేసుకోవాలి? అది ఆయనకు అప్పచెప్పేస్తే మన మార్గాలన్నీ సరళం అయిపోతాయి కదా. ఆయన మీద నమ్మకం ఉండాలి ఫస్ట్. మనం ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం కేవలం నామకార్థంగా ఉన్నామా, ఆయన మీద నమ్మకంతో ఉన్నామా? ఆయన నమ్మినట్లయితే మనం ఏం చేయాలి? మన లైఫ్ని ఆయన చేతికి అప్పగించాలి. బ్లైండ్గా ఆయన చెప్పింది వెళ్ళిపోవాలి. బ్లైండ్గా వెళ్ళిపోతే మన మార్గాల్ని ఆయన చాలా సరళం చేస్తారని చెప్పి దేవుడు ఇస్తున్న హామీ అది. నేను చెప్పేది కాదు కదా ఇది. నేను గ్యారంటీ ఇస్తే 2 రోజులు గ్యారంటీ ఉంటుంది, 3వ రోజు అవుట్. ఈరోజు ఎంతోమంది మాట ఇచ్చి తప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మాట ఇచ్చి తప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు ఏమైనా వాళ్ళరా, దేవుడు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పని వాడు. ఆయన అనే మాట ఏంటి? మన మార్గాలన్నిటినీ సరళం చేస్తున్నాడు. ఓకే, అది 3వది. 4వది పర్పస్, ఉద్దేశం. మన జీవితంలో ఏ చేసినా సరే ఒక ఉద్దేశం ఉండాలి. ఆయన ఉద్దేశం నెరవేరేలా ఉండాలి. మనం అనుకుని చేయడం కాదు. ఆయన ఏమనుకుంటున్నాడో మనకు తెలిసేలా చేయాలి, మనం తెలుసుకోవాలి. ప్రతిసారి మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నాకు మనం అడిగేటప్పుడు వచ్చే సంవత్సరం నాకు పలాంటి కావాలి, ఇది కావాలి, అది కావాలని అడుగుతూ ఉంటాం. కానీ నెక్స్ట్ ఇయర్ మనం అడగాల్సింది ఏంటి?
నీ చిత్తం ఏదో నాకు తెలియజేయమని అడగాలి. నా చిత్తం ఏదో నెరవేర్చాలని మనం అనుకోకూడదు. ఆయన చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి. ఆయన చిత్తం నెరవేరేలాగా మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే ఆయన పర్పస్ మన లైఫ్లో నెరవేరినప్పుడే మనకి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అనుకుంటుంది. కాబట్టి ప్రేరణ 5వది ప్రేయర్ఫుల్ జీవితం. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. యేసుప్రభు అంతటి వారే ప్రతిరోజు కూడా ఆయనకి దేవుడికి ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారండి. మనమే పాటివారు? మన యేసుప్రభు గారు గొప్ప ఏంటి? యేసుప్రభు వారు రోజు పొద్దున్నే లేచి కొండెక్కేసి ప్రార్థన చేసుకునేవారు. మనకి ప్రార్థన అంటే ఇవన్నీ ఉన్న ప్రార్థన లేకపోతే వ్యర్థం. ఎందుకంటే ప్రార్థన అనేది ఖచ్చితంగా వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్, సంఘంలో చేసే ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఏమండి, ఒకరి గురించి ఒకరు సహవాసంలోని ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని జీవితం చాలా వ్యర్థమైనది. మీరు దేవుడు చూసుకుంటారన్నారు కదా, మనం ప్రార్థన చేసేది ఎందుకులే అని అనుకోకూడదు. అలా అనుకుంటే యేసుప్రభు వారు ప్రార్థన చేసేవాళ్ళు కాదు కదా. ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రతిరోజు ప్రార్థనలు ఎందుకున్నారు? ప్రతి ఉదయకాలం ప్రార్థనలు ఎందుకున్నారు? ఎవ్రీ టైం దేవుడితో కనెక్ట్ అయ్యి ఉన్నారు యేసుప్రభు వారు. ఎందుకు? ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుతున్నారు కాబట్టి. మనం కూడా మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా మన లైఫ్లో కూడా ప్రార్థనాపూర్వకమైన జీవితం అనేది ఖచ్చితంగా మనకి ఉండాలి. కాబట్టి ప్రేమంటారా, వచ్చే సంవత్సరం మనం వెళ్ళేటప్పుడు ఈ ముఖ్యమైన అంశాలని మీరు ముందు పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన 52 వారాల్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీ లైఫ్లో రాబోతున్న 52 వారాల్లో మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్లో శాంతి సమాధానం ఉండాలని, దేవుని యొక్క చిత్తం మీ లైఫ్లో నెరవేరాలని, ఆ శక్తి గల దేవుడు మీ పట్ల నమ్మకంగా ఉండి మిమ్మల్ని ధైర్యపరచాలని. ఎందుకంటే మన దగ్గర ఉన్న దేవుడు పిరికోడు కాదు, పాపం చూసి పారిపోయేవాడు కాదు, పాపం చూసి పాపాన్ని తీసివేసేవాడు. సో పాపాన్ని తీసివేసే అంత దేవుడు మనలో ఉన్నాడంటే మనం ఎంత ధైర్యంగా వచ్చే సంవత్సరంలో అడుగు పెట్టాలో మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీరు ఏదైనా చేసి ఉంటే పోయిన కాదు కాలంలో అంతా కూడా దాన్ని అంతా మర్చిపోండి. ఏదైనా తప్పు చేసి మీకు ధైర్యం, దేవుడు చెప్తున్న ధైర్యం ఇద్దా, నేను చెప్పేది కాదు. దేవుడు మీకు ఎంత మంచి ధైర్యం ఇస్తున్నాడు. మీరు చేశారు కదా తప్పులు, నేను పట్టించుకొని అయ్యా అంటున్నాడు. అయిపోయింది కదా నీ లైఫ్లో, చేసావు కదా, నేను క్షమించేసాను. ఎన్నిసార్లు క్షమించే దేవుడు మన దేవుడు. అలాంటప్పుడు మరలా తప్పులు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన లైఫ్ని ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. కాబట్టి ఈ చెప్పిన మాటలన్నింటిని కూడా మీరు మనసులో పెట్టుకొని రాబోతున్న నూతన సంవత్సరంలో మీరు ఖచ్చితంగా దేవుని కొరకు, దేవుని సంకల్పం మీ పట్ల నెరవేరాలని కోరుకుంటూ శాంతి సమాధానాన్ని మీ లైఫ్లో ఉండాలని ప్రార్థిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడైన పరలోక తండ్రి, నాయన తండ్రి, ఈ చివరి ఆదివారం నందునైనా తండ్రి మీరు మా పట్ల రాయించిన తండ్రి ఈ మహా వాక్యం పట్ల వాక్యం వివరిస్తున్నప్పుడు నాయన మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీరు వందనాలు. చెప్పబడిన వాక్యం తండ్రి కేవలం వినుమానం మాత్రమే కాకుండా తండ్రి అపవాది ఎత్తుపోకుండా తండ్రి రాబోతున్న సంవత్సరంలోనైనా మీరు మాకు ఇచ్చిన శక్తిని అయినా మేము ఉపయోగించుకొని మాలో ఉన్న పాపాన్ని అయినా మేము కలుపుకొని అయినా రాబోతున్న కాలంలో తండ్రి మేము ఇప్పుడు దాకా ఎంతో పాప భారం మోసి ఉన్నానైనా, కానీ మీ దగ్గరికి వస్తే నాయన శాంతిని సమాధానం ఇస్తానన్నా నాయన. భారం మోసే నా ప్రజలారా నా అర్థం రండి, మీకు శాంతిని సమాధానం కలుగజేస్తారు ఉన్నారు నాయన తండ్రి. ఇచ్చిన మాటనైనా తండ్రి ఎప్పటికీ నైనా అది నెరవేరుతూనే ఉంటుంది నాయన తండ్రి. ఇలాంటి మహా జ్ఞానాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మా లైఫ్ని లేని కొన్ని కాంప్లికేట్ చేసుకొని తండ్రి మేము దాని గురించి క్షీణించుకోండి నాయన. ఎక్కువ కాంప్లికేట్ చేసుకొని ఎక్కువ సమస్యల్లో మా అంతకు మేము పడుకున్నాను తండ్రి. మా లైఫ్లో మిగతా చేతులకు అప్పగించిన ఆయన మీరే ముందుండి నడిపించమని కోరుకుంటూ వచ్చే సంవత్సరం అంతా కూడా మేము ఎన్ని ప్లానింగ్లు చేసుకున్నా, ఎన్ని క్యాలెండర్లు మేము మార్చినా తండ్రి మీరు పెట్టిన చిత్తం ప్రకారం, మీరు అనుకున్న చిత్తం ప్రకారం ఏదైనా జరగాలని చెప్పి మేము ముందు అడిగేసేలా మమ్మల్ని దీవించండి తండ్రి. మేము కేవలం ఇక్కడ తండ్రి మీరు చెప్పిన మాట విని మీరు చెప్పే మాటలతోనే తండ్రి మేము మీరు అనుకున్న చిత్త ప్రకారం ఏదైనా జరగాలని చెప్పి తండ్రి మేము కోరుకుంటున్నాం తండ్రి. మీ ప్రేమని కనికరాన్ని కృపని మా ఇట్లా చూపించమని కోరుకుంటాం. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆయన. ఇక్కడ ప్రతి బిడ్డకి పరలోక సమానమైన దేవుళ్ళే మనం కోరుకుంటాం. వారి జ్ఞానాన్ని, శక్తిని తండ్రి, వాళ్ళ కుటుంబాలు ఏవైతే ఇప్పుడు దాకా తండ్రి వాళ్ళ సమస్యలు ఉన్నాయో అవన్నీ
మర్చిపోయిన ఆయన రాబోతున్న నూతన సంవత్సరాలు తండ్రి కొత్తగా తండ్రి వాళ్ళు మళ్ళీ ఒకసారి వారి లైఫ్ని రీసెట్ చేసుకొని నేను మరలో ఒకసారి నూతన ఉత్సాహంతో నేను తండ్రి మీ పట్ల భయభక్తులు కలిగి జీవించేలాగా మనం జీవించమని కోరుతుంది. నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరొకసారి కృతజ్ఞతలు చూపించుకుంటే ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామాన్ని అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకి వందనాలు తెలియజేసుకుంటాను.